హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ ఛానల్. ఈరోజు మన వీడియోలో మినీ సైజ్ ఎగ్జిబిషన్ అయితే చూద్దామండి. డ్వాక్రా బజార్ అనమాట. 10 to 7:30 వరకు అయితే ఉంటుంది. అండ్ ట్యూస్డే అయితే హాలిడే అంటండి. సో మార్నింగ్ 10 to 7:30 అంటే హ్యాపీగా వెళ్ళి రావచ్చు. మన విజయవాడలో పీడబ్ల్యూ గ్రౌండ్స్లో అంబేద్కర్ స్టాట్యూ ఉంది కదండి. సో అక్కడైతే ఇలాగా మంచి స్టాల్స్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి. దట్టు రీజనబుల్ రేట్స్ అనమాట. అండ్ బీసన్ రోడ్లో మనం ఎలా అయితే బార్గెనింగ్ చేస్తామో సో అలా కూడా ఉన్నాయి కొన్ని స్టాల్స్లో అయితే ఫిక్స్డ్ రేట్స్. చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ ఏంటి, హెయిర్ బ్యాండ్స్ ఏంటి అన్నీ కూడా దొరుకుతాయండి. మనకి బీసన్ రోడ్ ఎంత హడావిడిగా అయితే ఉంటుందో అలా ఈవినింగ్, సండేస్, వీకెండ్స్ అయితే చాలా హడావిడి అయితే ఉంటుంది. అండ్ కిడ్స్ వేర్, మెన్స్ వేర్ క్లాత్స్ అయితే హ్యాండ్లూమ్స్ అయితే ఉన్నాయి. అలాగే లేడీస్కి సంబంధించిన ఎక్కువ స్టాల్స్ అయితే నేను చూశాను అనమాట. నాకు భలే అనిపించింది. చక్కగా మనకి దొరకందంటూ ఐటమ్ ఏమి ఉండదండి. సో నేను ఇప్పుడు చూపించేది లెఫ్ట్ సైడ్ అంతా కూడా చూపించిన తర్వాత రైట్ సైడ్ స్టాల్స్ అయితే చూపిస్తానండి. ఒకటి కాదండి, అన్నీ కూడా మనకి ఈవెన్ టాప్స్, కుర్తీస్, దుపటాస్, శారీస్, అలాగే మనకి మెటీరియల్స్, అట్లాగే మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్, హ్యాండ్మేడ్ బ్లౌజెస్ అన్నీ కూడా, మిషన్ మేడ్ బ్లౌజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ నైటీస్, ఎస్పెషల్లీ నైటీస్ అయితే 2-3 కౌంటర్స్ వరకు చూశానండి. సో సో ఏంటంటే మీరు స్లోగా చూసుకుంటూ వెళ్ళి మీకు నచ్చింది మీరు బార్గెనింగ్ చేసి తీసుకోండి. చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే ఎక్కువ స్టాల్స్ పెట్టారు కాబట్టి చూస్తున్నారు కదా, మెన్స్ వేర్, రెడీమేడ్ షర్ట్స్, టీ షర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ స్టాల్లో. అండ్ ఒకటి కాదండి, చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా చూసి రావచ్చు. చక్కగా ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. ఎలాగో మనకి సంక్రాంతి, భోగి ఇవన్నీ వస్తున్నాయి కదా. సో హ్యాపీగా మనం ఇక్కడైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆప్షన్ ఉన్నాయి, ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి తొందరపడకుండా ఒక్కొక్కటి చూసుకొని ఈ వీడియోలో చూస్తే ఐడియా వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చూసుకొని, ఇక్కడ నైటీస్ అయితే 250 అలా స్టార్ట్ అవుతుందంటండి. కాటన్ ఉన్నాయి, బనీన్ క్లాత్ ఉన్నాయి, అట్లాగా చాలా వెరైటీస్ అయితే చూశాను. చాలా బాగున్నాయి. హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఫ్యామిలీతో. కిడ్స్ వేర్ ఏంటి, మెన్స్ వేర్ ఏంటి, ఉమెన్స్ ఏంటి, లేడీస్ వేర్ అన్నీ కూడా ఉన్నాయండి. మనకి లేడీస్ సంబంధించిన జ్యువెలరీ సెట్స్, ఇన్నర్ వేర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట ఈ స్టాల్స్లో. అలాగే మ్యాట్స్, హౌస్ వైఫ్స్కి కావాల్సిన డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే ఇక్కడ కుర్తీస్ ఉన్నాయి. ఒక స్టాల్ అని కాదండి, చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఓపిక చేసుకొని బెటర్ ఏంటంటే క్రౌడ్ లేకుండా హ్యాపీగా చూసి టైం స్పెండ్ చేయాలనుకుంటే పిల్లలతో హ్యాపీగా మార్నింగ్ పూటే వచ్చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్లూమ్స్ అయితే మనకి పలాజోస్ అయితే ఒక పీసు 200 అనమాట. 3 తీసుకుంటే 600కి వస్తుంది. ఐ మీన్ 500కి వస్తుంది. ఒక 100 రూపీస్ లెస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కిడ్స్ వేర్ అయితే కౌంటర్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ కిడ్స్ వేర్ పిల్లలకు సంబంధించింది అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ఇలాగ వచ్చేస్తే మనకి జ్యువెలరీ, ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ భలే ఉందండి. కౌంటర్ అయితే అసలు దొరకందంటూ ఉండదు పిల్లలకి. ఎన్ని నెంబర్ ఆఫ్ పెన్స్, వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఇదివరకు చిన్నప్పుడు మా అబ్బాయికి గన్ పెన్ అని అలాగా చాలా వెరైటీస్ కొనేదాన్ని. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. నాకు భలే అనిపించింది కౌంటరు. బాగున్నాయి, వెరైటీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. డెఫినెట్గా పర్చేజ్ చేసుకోండి. రీజనబుల్ రేట్కి అయితే ఇస్తున్నారు కాబట్టి, ఎక్కువ రేటు కాదు కాబట్టి బెస్టే. ఇది డ్వాక్రా బజార్ కదా, అందుకనే మనకి రీజనబుల్ రేట్స్కి అయితే ఏ ఐటమ్ అయినా దొరుకుతుంది. కొన్ని లిమిటెడ్ స్టాల్స్లో ఏంటంటే ఫిక్స్డ్ రేట్స్ పెట్టారనమాట. కొన్ని చోట్ల బార్గెనింగ్ అయితే ఉంది. అండ్ మనకి విజయవాడ వాళ్ళకి ఎగ్జిబిషన్ అంటే మామూలుగా అసలు మనం ఏమనుకుంటాం, రంగులు రావటం, కొలంబస్ ఇలా ఉంటాయి అనుకుంటాం కదా. సో అట్లా అవి అయితే అలాగే ఎంజాయ్ చేసే టైం అయితే ఉండదండి ఇక్కడ. అవి ఉండవు. మినీ సైజు బజార్ అయితే పెట్టారనమాట. మనం ఏదైనా సరే షాపింగ్ చేసుకోవడానికి వీలుగా అన్నీ ఒక చాట్ అయితే మినీ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందనమాట.
ఇది డ్వాక్రా గ్రూప్ వాళ్ళ తరపున కాబట్టి చక్కగా మనం దొరకందంటూ ఉండదండి. రీజనబుల్ రేటుకి అయితే తీసుకోవచ్చు ఏ వస్తువైనా. చాలా స్టాల్స్ అయితే పెట్టారు, మీరు ఒక్కొక్కటిగా చూడండి. మీకు ఈ వీడియోలో ఒక మంచి విషయం చెప్తాను చూడండి. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంతకుముందు నేను ఇక్కడ డ్వాక్రా బజార్ అని చెప్పేసి ఇక్కడ స్టెల్లా కాలేజ్లో, మేరీ స్టెల్లా కాలేజ్లో ఎగ్జిబిషన్ పెట్టారు కదా, డ్వాక్రా గ్రూప్ వాళ్ళది, సంధ్యా ఉత్సవం అనుకుంటా. దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. 10,000 మెంబర్స్ వ్యూస్ అయితే వచ్చారు. చాలా బాగా పబ్లిసిటీ అయ్యింది. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, నన్ను ఇలా సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ 5,000+ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. నేను దానికి న్యూ ఇయర్ గిఫ్ట్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. మీరు ఇచ్చిన మోటివేషన్ వల్లే నేను ఇక్కడ దాకా రీచ్ అయ్యానండి. ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసి 2 years అబోవ్ అయింది ఈ ఛానల్ స్టార్ట్ చేసి. ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నానండి, మంచిగా ఇట్లాగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాగ వ్లాగ్స్ ఏంటి, అలాగే టెంపుల్స్కి వెళ్ళినా, అలాగే ఇలాగా జ్యువెలరీ ఏది తీసుకున్నా, మీషో అనే కాదు, ఏది ఆన్లైన్ షాపింగ్ చేసినా, ఇట్లా బయట షాపింగ్ చేసినా అన్నీ కూడా జెన్యూన్గా రివ్యూస్ అనేది షేర్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ ఈ స్టాల్లో లేడీస్కి సంబంధించింది అన్నీ కూడా దొరుకుతున్నాయండి. చాలా పెద్ద స్టాలే మనకి ఇక్కడ. చూడండి, ఒక్కొక్కటి కౌంటర్ చూసిన తర్వాత మీకు ఎక్కడ రీజనబుల్ అనిపిస్తే అక్కడ పర్చేస్ చేసుకోండి. ఏది తొందరపడద్దు. ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ ఆప్షన్ ఉన్నాయన్నమాట. నాకు నచ్చింది. నేను ఈ టైపు ఇంతకుముందు మీషోలో తీసుకున్నాను. మనకి ఏంటి అంట్లు తోమటానికి అట్లాగా చక్క మ్యాట్ హ్యాండ్ కర్చీఫ్ టైప్ వస్తున్నాయి కదా, అట్లాగా. అది ఇప్పుడు కూడా చాలా కొంటూనే ఉంటాను. వీళ్ళు ఏంటంటే ట్రెండ్ తగ్గట్టే పెట్టారండి అన్నీ కూడా. మనకి ఆన్లైన్ షాపింగ్లో ఏదైతే దొరుకుతాయో అవన్నీ చక్కగా డిస్ప్లే చేశారు. వీళ్ళు కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారనమాట. బాగున్నాయి, దొరకందంటూ ఉండదు. అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మనము ఒక్కొక్కటిగా. హ్యాపీగా చూసుకోండి, మీరు కూడా చూసుకొని దాన్ని బట్టి పర్చేస్ చేయండి. అలాగే ఇన్నాత్ర చెప్తున్నాను కదా, 5,000 క్రాస్ అయ్యారు మన సబ్స్క్రైబర్స్ అండి. దానికి నేను చాలా చాలా సంతోషంగా ఉన్నానండి. నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ నిన్న చేద్దామనుకున్నాను అనమాట, కాకపోతే కుదరలేదు. ఎప్పుడైనా చేసి యాక్చువల్గా 1,000 సబ్స్క్రైబర్స్ అప్పుడు నేను సెలబ్రేషన్ చేశాను, మళ్ళీ చేయలేదన్నమాట. ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానివల్ల అనమాట. మనసు ఎప్పుడు ఫుల్గా హ్యాపీగా ఉన్నప్పుడు చేసుకుందాము, ఎందుకని జస్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అలాగా బయట భోంచేసి వచ్చేసాను అనమాట. సింపుల్గా నేను, మా అబ్బాయి, మా వారు ముగ్గురం కూడా సింపుల్గా మామూలుగా బయట భోంచేసి వచ్చేసి స్వీట్స్ అయితే తెచ్చుకొని తిన్నామన్నమాట, దేవుడి దగ్గర పెట్టుకొని. మీకు తెలుసు కదా, నేను ఏది వెరైటీ చేసినా, ఏది స్వీట్స్ ఏది కొన్నా దేవుడికి నివేదన చేసి తింటానని మీకు తెలుసు కదా. అలాగా దండం పెట్టుకున్నాను, ఇట్లాగే ఉండాలని ఈ సంవత్సరం. నాకే కాదండి, మీ అందరికి కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ వాయిస్ చూసుకోండి, మెయిన్ చూసుకొని దాన్ని బట్టి మీరు మ్యూజికే పెట్టుకుంటారో, నాన్ కాపీరైట్ మ్యూజిక్ అయితే పెట్టుకోండి. అప్పుడు మీకు ఛానల్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. లేదంటే ఇలాగ వాయిస్ ఓవర్ ఇవ్వండి, ఓకేనా. లేదంటే చిన్న మైక్ 200 నుంచి వస్తాయి, మైక్ అయితే తీసుకోండి. 200లో 700లో చాలా వైర్లెస్ మైక్ అయితే మీకు 700లో వచ్చేస్తుంది. దానికి కూడా నేను వీడియో చేసి పెడతాను. చక్కగా మీరు కూడా బాగుండాలండి, అందరూ కూడా గ్రో అవ్వాలి, అందరూ కూడా బాగుండాలి. ఏదైనా ఎవరికైనా కష్టం తగ్గ ఫలితం ఎప్పటికైనా వస్తుందండి, మీకైనా నాకైనా. కాకపోతే ఏంటంటే మానిటైజేషన్ నాకు జనవరి ఆల్మోస్ట్ 1 year అయింది మానిటైజేషన్ అయ్యి. బట్ అయినా సరే నాకు ఇప్పుడు దాకా చెప్తే నమ్మరు, మనీ అయితే ఇప్పుడు దాకా నేను ప్రమోషన్ వీడియోస్ చేయట్లేదు. మనీ అయితే నాకు ఇప్పుడు ఏం రాలేదండి. ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాను కదా మీషో, అలా వేటి ద్వారా నుంచైనా సరే నేను మనీ అయితే నాకు ఇప్పుడు వరకు ఏమీ రాలేదు. దట్టు యూట్యూబ్ నుంచి కూడా నాకు $100 అవ్వాలి కాబట్టి ఇంకా అవ్వలేదు, కాబట్టి 50% కూడా అవ్వలేదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజము.
సో దాని ద్వారా నాకు ఇంకా మనీ అయితే రాలేదు. మనీ రావాలని బ్లెస్ చేయండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కౌంటరు చాలా బాగున్నాయండి. అన్నీ కూడా మనకి 150 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఈ కౌంటర్లో అయితే. అండ్ కొన్ని కౌంటర్స్లో అయితే కస్టమైజ్ చేసి ఇస్తున్నారండి జ్యువెలరీ ఐటమ్స్ అయితే. పూసల దండలు నేను ఒకటి తీసుకున్నాను అనమాట. 100 నుంచే స్టార్ట్ అవుతుంది. చూసే తీసుకుంటారు కాబట్టి చాలా బాగుంది, కస్టమైజ్ చేసి ఇస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఈ కౌంటర్ చెప్తాను చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనకి 100 రూపీస్ నుంచి ఉన్నాయండి. ఎంత బాగున్నాయో, వెరైటీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక్కొక్కటి రేట్ అడుగుతుంటే 100, 150 అలా చెప్తున్నారనమాట. బాగున్నాయి, అంటే చూసే ఇస్తారు. ఈ అంకుల్ నాకు తెలుసు అనమాట. ఇంతకుముందు నేను స్టెల్లా కాలేజీలో ఎగ్జిబిషన్ పెట్టారని చెప్పాను చూడండి, అక్కడ ఈ అంకుల్ గారు అయితే అక్కడ స్టాల్ పెట్టారు. బాగుంది, బిజినెస్ అయితే బాగుంది. మీరు కూడా చక్కగా ఇక్కడ ఏ ఐటెం నచ్చినా కూడా చూసే ఇస్తారు కాబట్టి మన విజయ ఛానల్ పేరు చెప్పి తీసుకోండి. డెఫినెట్గా రీజనబుల్ రేట్కి అయితే ఇస్తారు. నాకు అక్కడ పరిచయం అయ్యారనమాట అంకుల్ గారు. బెస్ట్ ప్రైస్కే ఇస్తారు, మనకి చూసే ఇస్తా అన్నారు, హామీ అయితే ఇచ్చారు. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. మనకి దొరకనట్టు ఐటమ్ ఏమి ఉండదండి. వాటర్ బాటిల్స్ ఏంటి, అలాగే మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి, చిన్నపిల్లలకి సంబంధించినవి, షోయింగ్ బ్యాగ్స్ ఏంటి, అన్నీ కూడా మనకి ఇక్కడ జాడీలు చూస్తున్నారు కదా. అండ్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, భోజనం ప్లేట్స్, అలాగా వాటర్ బాటిల్స్, కప్స్, ఎవ్రీథింగ్ న్యూ మోడల్స్. అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో ఎలా అయితే దొరుకుతాయో అలా రీజనబుల్ రేట్స్కి అయితే అన్నీ దొరుకుతున్నాయండి ఈ స్టాల్లో. స్పెషల్ కౌంటర్ అని చెప్పచ్చు. నాకు బాగా నచ్చినాయి అన్నమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఆల్ వెరైటీస్ నాకు చాలా బాగా నచ్చినాయి. బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేశారండి ఈ అంకుల్ గారు. సబ్స్క్రైబ్ చేసి మరీ ఇమ్మన్నారు ఈ ఛానల్, వాళ్ళు కూడా చూసుకోవడానికి. ఇంతకుముందు ఎగ్జిబిషన్ జరిగిన చోట విజయ ఛానల్ చూసి వచ్చామని చెప్తే చక్కగా మంచి ప్రైస్కి ఇచ్చారంట. అలాగే మీరు కూడా విజయ ఛానల్ అన్ని నోటిఫై చేస్తే వీళ్ళు కూడా బెస్ట్ ప్రైస్కి ఇస్తారు. అండ్ ఒక్కొక్కటి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ, మీరు కూడా చూడొచ్చు. పెడితే కంపల్సరీ చూసి వస్తారనమాట. అందుకే ఓకే, బాగున్నాయి సార్ కలెక్షన్. ఇదంతా ఓకే సార్. బాగుంది మేడం. ఎంత మేడం ఇది? ఎంత కాస్ట్? 300. నా వీడియో చూసి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మొన్న అక్కడ క్రాఫ్ట్ బజార్, అదే డ్వాక్రా గ్రూప్ వాళ్ళది పెట్టారు కదా స్టెల్లా కాలేజీలో. పెట్టారా? నేను వచ్చి తీసాగా వీడియో. 8,000 మంది చూసారు చూడండి. మొన్నే పెట్టాను, ఒకసారి చూపించు నాన్న. 8,000 మంది చూసారు, బాగా వచ్చారు. నా ఛానల్ నా పేరు చెప్పి చాలా మంది వచ్చారట. ఓకే సార్. అవును, బట్టలు ఎక్కువ తీసుకున్నారు. ఓకే సార్. అక్కడ ఏం తీసుకున్న డ్రెస్సెస్ అవి చూపించి వీడియో తీసాను అనమాట. స్టాల్స్ అన్నీ తీసా వచ్చారా? ఓకే, ఏది మిస్ అవును తీస్తా. బాగా సేల్ వచ్చింది వాళ్ళకి. మా ఫ్రెండ్స్ చాలా మంది తీసుకున్నారు. నాకు పని వాళ్ళ ఫోన్ చేసి చాలా మెచ్చుకుంటారు నన్ను. మీ పేరు చెప్పి ఎంతమంది సేల్, మాకు చాలా బాగుంది సేల్ అని వాట్సాప్ పెట్టారు ఒక్కొక్కరు. చాలా హ్యాపీ అనిపించింది.
నాకు అదే బాధ అనిపించి ఉండండి నేను ఒక వీడియో తీసి పెడతాను అన్న. వీళ్ళు వెరైటీగా ఉన్నాయి మీ దగ్గర కలెక్షన్. ఇది ఎంత మేడం? వేలే ఉంది. చిన్న పిల్లల వీళ్ళ వాడుకుంటారు. మా ఫ్రెండ్స్ వాళ్ళు బుజ్జాయిలు ఉన్నారు, వాళ్ళు చూస్తే అడుగుతారు. నీ వల్ల నాకు 4000 బిల్ అయిందని నన్ను తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు బాయ్స్ అయితే మా ఫ్రెండ్స్లో. చైన్ పెడితే వాళ్ళకి అర్థం అవుతుంది. అవును. ఎంత అన్నారు? 200. ఓకే, నేను మధ్య మధ్యలో వాయిస్ కూడా ఇస్తాను. ఈ వాయిస్ తీసేసి ఇస్తాను అన్నమాట. బాగుంది. వాటిలో కలర్స్. ఓకే. నేను అటు తిరుగుతాలేండి అంకుల్ గారు, ఇలా తీస్తాను. సాయి చూసావా చిన్నప్పుడు తెక్కునే వాళ్ళం మా అబ్బాయికి. ఇంకా అమ్మాయి అయితే ఎన్నుకునేదన్న. ఇక్కడ ఈ అంకుల్ గారి దగ్గర బీడ్స్ టైపు నేను కస్టమైజ్ చేసి తీసుకున్నానండి. ఇక్కడ డిస్ప్లే చూస్తున్నారు కదా, ఈ టైప్లోనే ముత్యము అలాగే పింక్ కలర్ స్టోన్స్తో కస్టమైజ్ చేసి తీసుకున్నాను అనమాట. 150 అలాగా రేంజ్లో ఉన్నాయన్నమాట. 120 చూసే ఇస్తారు. మంచిగా మనకి ఎలా కావాలంటే అలాగా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట అప్పటికప్పుడే. అది నాకు చాలా బాగా నచ్చింది. అంకుల్ గారు అయితే మచిలీపట్నం నుంచి వచ్చారంటండి. ఇదిగోండి ఈ టైప్లోనే నేను ముత్యం అండ్ పింక్ కలర్లో తీసుకున్నాను అనమాట. బెస్ట్ ప్రైస్కే ఇచ్చారు. బాగున్నాయి కలెక్షన్. బీడ్స్ అయితే ఎప్పుడు కూడా ఏ ఎగ్జిబిషన్లో అయినా సరే, ఇప్పుడు ఈయన చేస్తున్నారు చూడండి, ఏ ఎగ్జిబిషన్లో అయినా సరే మనకి చక్కగా అప్పటికప్పుడు చేసి ఇస్తారనమాట. యూనిక్గా ఉంటాయి ఈయన దగ్గర డిజైన్స్ అయితే బాగుంటాయి అన్నమాట. నేను ఇక్కడైతే ఇప్పుడు ఆయన చేసేది నా కోసమే చేస్తున్నారు. అదైతే పర్చేజ్ చేసుకున్నాను. ఇంతకుముందు కూడా ఏ కన్వెన్షన్లో పెట్టినప్పుడు కూడా నేను ఇవాళ వేసుకున్న చైన్ కూడా ఆయన దగ్గర పర్చేజ్ చేసిందే అనమాట. బెస్ట్ ప్రైస్కే ఇస్తారు ఎప్పుడు కూడా. తెలుసు మనం అంటే బాగా తెలుసు. ఇప్పుడు కూడా వ్లాగ్స్ మనం ఎగ్జిబిషన్స్ ఎక్కడ పెట్టినా సరే చక్కగా వీడియో తీసి పెడుతూ ఉంటాం కదా. సో ఫ్రీ ఎంట్రీయే కాబట్టి హ్యాపీగా వెళ్ళి రావచ్చండి. అలాగే ఇవాల్టి నుంచి నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం జరుగుతుందండి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుందన్నమాట. ఇది ఎవరో కాదండి, ఈరోజు సాయంత్రం 6 గంటలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తున్నారనమాట. 290 స్టాల్స్ పైకే మనకి ఇక్కడ ఆవిష్కరిస్తారనమాట పుస్తక ప్రదర్శన. అలాగే రామోజీరావు చిన్నారుల కార్యక్రమాలు కూడా జరుగుతుందండి. వేదికకు రామోజీరావు అలాగే చిన్నారుల కార్యక్రమాలు నిర్వహించే వేదికకు రతన్ టాటా పేరు పెట్టారంటండి. ఇవాళ నుంచి 12వ తారీఖు వరకు కూడా జరుగుతుందండి. మధ్యాహ్నం టైమింగ్స్ అయితే మధ్యాహ్నం 2 to నైట్ 9 వరకు అన్నమాట. ఈ పుస్తక ప్రదర్శన అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఇప్పుడే వచ్చింది కాబట్టి వాట్సాప్లో చక్కగా హ్యాపీగా వెళ్ళరండి మీరు. ఇది చూసుకొని అలాగే ఆ పుస్తక ప్రదర్శన కూడా హ్యాపీగా చూసిరండి. వీలైతే నాకు కుదిరితే ఇవాళ కానీ రేపు కానీ వెళ్ళి డెఫినెట్గా వీడియో అయితే పెడతాను. ఫ్రీ ఎంట్రీయే కాబట్టి హ్యాపీగా వెళ్ళరండి సరదాగా పిల్లలతో. చాలా బాగుంటుంది.